చెప్పినట్టు మన అప్పారావు తన బాడీని గంటకి రెంట్కిచ్చాడు. ఇక ఆ గంట కాస్త రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అయింది. ఇంతకీ అప్పారావు పరిస్థితి ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ ఆఫీస్ టీమ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం గారు. మాకు నిన్నే కొత్తగా పెళ్ళయింది. మాకు ఈ రోజు శోభనం అండి. మా ఆయన వస్తూ ఉంటారు. ఈ లోపు నేను రెడీ అయ్యి వస్తానండి. అరే ఆత్మ వేసిందా? అరే 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 ఏం చేస్తున్నారా? అదేంటి నా బాడీని తీసిపోయారు? అంటే నేను చచ్చిపోయినా? ఈ రోజు ఫస్ట్ నైట్ మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మేడం, మనుషులు పోలు మనుషులు ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? 7 మంది. ఎవరండి బాబు రోడ్డు మధ్యలో అద్దం పెట్టారు? అరే అచ్చు నాలుగున్నారు, అదే ముక్కు అదే హెయిర్. అదే మాట నేను అనబోతున్నాను. నచ్చు నువ్వు నాలాగున్నావేంటి? నాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటి? నేను చచ్చిపోయాను సార్. చచ్చిపోయేవని నమ్మడానికి నేనేం వెర్రి పప్పని అనుకున్నావా? కావాలంటే చెక్ చేయండి సార్. ఆ మాట అన్నా. చచ్చిపోయావు. నాకు అవ్వక ఈ రోజే పెళ్ళైంది సార్. 1 గంట సేపు మీ బాడీ ఇవ్వండి సార్ చాలు. అదో ఇదేమైనా సైకిల్ అనుకున్నావా? గంట సేపు అద్దెకి తర్వాత తెచ్చిస్తారన్నట్టే. మనం మనుషులు సార్. మీలో కూడా మానవత్వం ఎక్కడో కూడా దాగే ఉంటుంది. ఒక్కసారి దాన్ని బయట తీయండి సార్. నేను ఇవ్వలేనయ్యా, బాడీని ఇవ్వలేను. మీ మానవత్వంతో ఆలోచించండి సార్. నీ ప్రాబ్లం చెప్పావు కాబట్టి 1 గంట, ఒకే 1 గంట మళ్ళీ నా బాడీ నాకు ఇచ్చేయాలి. ఇచ్చేస్తా సార్. రండి సార్. బాడీ ఏంటి ఎంత తెలిగిపోయింది? చచ్చిపోతే ఎవరికైనా అలాగే ఉంటది సార్. 1 గంట ఇలా లోపలికి అలా. ఎందుకంటే నాకు 3 రోజుల్లో నిశ్చితార్థం ఉంది. అవునా? మీ బాడీకి ఏం కాదు సార్, నేను చూసుకుంటాగా. బాడీ అంటే అల్లా టప్పా బాడీ కాదు నాది. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ వేసి పెంచా. మీ బాడీని పవిత్రంగా చూసుకునే బాధ్యత నాది. గంటలో వచ్చేస్తా. ఏడు గంట అన్నాడు, 3 గంటలు అయిపోయింది. బొగడాగడు రాడేటి. భాస్కర్ రావు, భాస్కర్ రారా బాబు. 3 నెలల తర్వాత మరి భాస్కర్ రావు రారా బాబు. ఏం చేసావురా? నా బాడీ కుమిలిపోయింది. కుమిలిపోయిందా కమిలిపోయిందా? కమిలిపోయింది. సరే 1 నిమిషం సార్, మా ఆవిడ చెప్పేసి వచ్చేస్తా. నువ్వు గంట సేపట్లో నీ బాడీ నీకు ఇస్తానని చెప్పావు. ఇవ్వలేదు. 3 నెలలు అయిపోయింది. హలో, ఒకే 1 నిమిషం. ఏమేలారా? ఏంటండి? నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళాలంటారా? అమ్మా 3 నెలలు లోపలే ఉన్నాను. ప్లీజ్ అమ్మా, సాయంత్రం కల్లా వచ్చేస్తాను. నా మాట వినండి, ఉండిపోండి. రావయ్యా నువ్వు. ప్లీజ్ మా అర్థం చేసుకో. రండి. ఏంటిది? అయిపోయింది. ఎప్పుడు ఇస్తానన్నావు బాడీని? అరే నాకు మామూలుగా బీపీ రేజ్ అవ్వదు. మొన్న 3 రోజుల్లో పెళ్లి నిశ్చితార్థం అనుకున్నాను, అది పోయింది. ఏంటిది? అరే మా ఆవిడకి అమ్మా నాన్న లేరు సార్, శ్రీమంతం చేయొద్దా? అయితే అమ్మా నాన్న తీసుకురమ్మంటావు ఏంటి? వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయారు సార్. ఇప్పుడు నువ్వు మాట మీద ఉండాలి, బాకరు మాటలు మాట్లాడకు నువ్వు. నీకొక కూతురుండి ఆ కూతురికి శ్రీమంతం చేయడానికి ఎవరు లేకపోతే ఆలోచించండి సార్. నువ్వు అప్పారావు గారు, మీలో మానవత్వం ఉంది. శ్రీమంతం అయిపోగానే మీ బాడీ మీకు ఇచ్చేస్తా. మాట్లాడితే బాడీ అని చెప్పకండి. బొక్కలో బాడీ. బాడీ మామూలు బొక్కలో బాడీ కాదు. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ చేసి పెంచా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. భాస్కర్ తెమిల్చో త్వరగా. హ్యాపీ కదా? నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్త. పెద్ద అటం తిరుగుతుంది, మెల్లగెళ్ళి. ఆవిడ వెళ్తాదిలే, పద. ఇంకా నువ్వేం మాటలు చెప్పొద్దు మహానుభావా. ఏమండి అప్పారావు గారు, 7 నెలలు ఆగారు, శ్రీమంతం అయింది. ఇంకొక 2 నెలలు ఆగితే పుట్టేది ఆడబిడ్డో మగబిడ్డ చూడొద్దా?
మా నాన్న ఏం చెప్పాడు? ఆ బొగడా కూడా ఏం చెప్పాడో చెప్పు. ఒరే భాస్కర్, నేను పుడితే నీ కడుపునే పుడతాను రా అన్నాడు. అరే మా నాన్న చూసుకొని రానివరా? 2 నెలలండి. గంటలో నీ బాడీ నీకు ఇస్తానని చెప్పావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? మీరు మనిషి కాదా? మీలో మానవత్వం లేదా? భాస్కర్, ఉండండి సార్, లోపల ఆపరేషన్ చేస్తున్న డాక్టర్. 1 నిమిషం ఆగలేరా? డెలివరీ టైము. ఏ భాస్కర్, నీకు బుద్ధుందా? నా బాడీని కొడుతున్నారు ఆ గుంటలో. మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేయమన్నా. మీరు ఇప్పుడే పుట్టారు నాన్న, అప్పుడే స్కూల్కి వెళ్ళకూడదు. నాన్న మళ్ళీ ఎవరు జాయిన్ చేస్తారు నాన్న? 5 సంవత్సరాల తర్వాత అమ్మ జాయిన్ చేస్తుంది. అమ్మ జాయిన్ చేస్తుందా? ఆ. నువ్వు జాయిన్ చేయవా? చెయ్యండి నాన్న. రేపు అమ్మ స్కూల్లో జాయిన్ చేస్తే పక్కన కూర్చున్న వాళ్ళు మీ నాన్న రాలేదా అని అంటే మాకు ఎంత అవమానంగా ఉంటుంది నాన్న. ఫ్రెండ్స్ ముందు మీరు తలెత్తుకోగలుగుతావా? నువ్వు మమ్మల్ని స్కూల్లో జాయిన్ చేస్తానని ఒట్టేయి నాన్న. వేద్దానుందేరా నాకు. ఒట్టేయి. సరే ఒట్టు, నేను జాయిన్ చేస్తాను. ఎన్ని మాటలు మాట్లాడుతున్నానండి ఎడిటర్ కూడా దొరకకుండా. నీ పెర్ఫార్మెన్స్ కాదు, ఆడి పెర్ఫార్మెన్స్ ఎక్కువైపోతుంది ఇక్కడ. 5 సంవత్సరాలు అయితే పిల్లల్ని అలా స్కూల్లో జాయిన్ చేసి సంతకం పెట్టి ఇలా వచ్చేస్తా. ఒరే పారంపోకు, ఏం చెప్పావు? 2 నెలలు ఆగండి గుంటలు పుడతారన్నావు, వాళ్ళు పుట్టారు. ఇంకా నాకేం పనులు ఉండవా? పెళ్ళా పోయింది, తర్వాత పెళ్లి చేసుకోవద్దా? మీరు మనిషి కాదా? మనిషి కాదు. మీరు మనిషే, మీలో కూడా మానవత్వం ఉంది. 5 సంవత్సరాల తర్వాత నాన్న స్కూల్లో డాక్టర్ వచ్చాను నాన్న. ఏమన్నాడు? నేను అవయవ దానాలు రాశాను నాన్న. ఎవరి పేరు మీద? నీ పేరు మీద. అవునా? నీ కిడ్నీ, నీ లివర్, నీ హార్ట్, నీ కాళ్ళు, నీ 2 కళ్ళు అన్ని రాశాను. ఒరేయ్, ఎవడమ్మ పొగుడు బాడీలో సామాన్లు ఇచ్చేస్తారా మీరు? నేను ఐఏఎస్ అయిపోతాను నువ్వు అనుకో. అవునన్నా. నేను ఐపీఎస్ అవుతాను నాన్న. నేను ఐఏఎస్ వాడు ఐపీఎస్ అయ్యే వరకు నువ్వు మాతోనే ఉండాలి నాన్న. నాకు అర్జెంట్ గా బయటికి వెళ్ళే పని ఉంది. నేను ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు మళ్ళీ రావడానికి. ఏం లేదు నాన్న, అమ్మ చదివిస్తుంది. అచ్చా, నువ్వు రావా? ఓ సిటీకే వినరా? రేపు నేను కలెక్టర్ అయ్యి నీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే నీ కళ్ళల్లో ఉండే సంతోషం 1000 కోట్లు ఇచ్చినా రాదు నాన్న. మొన్న ఇలాగే ఒక అతను ఎడిటర్ మానేశాడట, ఎక్కడ కట్ చేయాలో తెలియక. నువ్వు ఇంట్లోకి అసలు వెళ్ళాలంటే పిచ్చొచ్చినంత కొట్టు. ఆయన వద్దనుకున్నాక మనం ఎందుకు ఇంకా రండి, చనిపోదాం. ఆగవే, ఎల్లు, 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 పద. ఎవరి పిల్ల వెళ్ళిపోతుంది ఇక్కడ? నీ పిల్ల వెళ్తే తెలుస్తుంది. ఎవరి బాడీ ఉండిపోయింది ఇక్కడ? ఇంకా నాకు పిల్ల పక్కర్లేదా? మీ పిల్లలు నాకు పిల్లలు పుట్టక్కర్లేదు. వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్టీఆర్ అవ్వక్కర్లేదా? మహానటి ఇల్లమ్మ, మహానటి ఇల్లమ్మ. ఒక్క 25 ఇయర్స్ దేనికిరా 25 ఇయర్స్? అలా వచ్చి వెళ్ళిపోతాయి, ఏం పర్లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి సార్. 25 సంవత్సరాల తరువాత ఒరే బొల్లెట్ భాస్కర్, ఎలా ఉండి బాడీని ఎలా చేసావురా? మంచి జుట్టు, ఎకరాలకి ఎకరాలు లేపేసావురా. ఒరే అంతా అయిపోయింది కదా, ఇంకా నీ కొడుకులు ఎప్పుడు వస్తారు? ఏమండి, మన కొడుకులు వచ్చారండి. ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్ పాస్ అయ్యారండి. నాన్నగారి కాళ్ళకి దండం పెట్టండి నాన్న. ఇప్పుడు అన్ని బాధ్యతలు అయిపోయాయి కదా, నా బాడీ నాకు ఇచ్చేయరా. నెమ్మదిగా రా అమ్మ. బుల్లెట్ భాస్కర్, నీ కంగ్రాజు. కూర్చోండి ముందు మీరు. నిన్ననే మీ రిపోర్ట్ వచ్చింది, మీ కిడ్నీలు 2 పోయినాయి. మీ గుండెకి చిన్న బెజ్జం పడింది. బొక్క. మందులు వాడినా లాభం లేదు. మరి నేను ఉంటా, మరి మీ ఆరోగ్యం జాగ్రత్త. ఒరే ఒరే, ఆ! చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఓన్లీ ఇద్దరు ఆత్మరూపంలో కలిసారు. నీ బాడీని పువ్వుల్లో పెట్టిస్తాను, పువ్వుల్లో పెట్టిస్తాను అంటే ఆఖరికి ఆ పువ్వుల్లోనే పెట్టించావు కదరా. మాట మీద నిలబడతాడు. మాట మీద నిలబడే వంశం మాది. సరే నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంకో బాడీ ఎత్తుక్కోవాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. రోజా గారు మంచితనం మరి ఇంత ఉండకూడదు తప్పి ఆఖరికి పువ్వుల్లో పెట్టిస్తాడు.
కానీ భాస్కర్ తెలివిగా ఎంజాయ్ చేశాడు. కొత్తగా ఉంది కాన్సెప్ట్, చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. బాబు గారు నీ స్కిట్ కి టైటిల్ పెడుతున్నా, ఓ ఆత్మఘోష. బాగుంది, చాలా బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, చాలా ఎంటర్టైన్ చేసావు. గుడ్, కీప్ ఇట్ అప్.